వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ పెన్షనర్లందరికీ ఆమోదయోగ్యంగా సివిపి రికవరీ ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీ గురించిన చక్కటి వివరణ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జరిగిన WP నెంబర్ 24822 ఆఫ్ 2024 కేసు తుది తీర్పు. ఈ కేసుతో సహా మొత్తం 78 పిటిషన్లు ఒకేసారి విచారించబడ్డాయి. అసలు కేసు నేపథ్యం ఏమిటి అంటే, పిటిషన్లు అంతా కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగులు. వారు తమ పెన్షన్లో భాగంగా తీసుకున్న కమ్యూటెడ్ అమౌంట్ను 15 ఏళ్ళ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్గా చెల్లించడాన్ని రూల్ 18 ఆఫ్ ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ను 1944ను సవాల్ చేశారు. అయితే ఇందుకు పెన్షనర్ల వాదన ఏంటి? దాన్ని చూసినట్లయితే, ప్రభుత్వం కమిటెడ్ అమౌంట్ను 11 సంవత్సరాల 3 నెలల్లోనే వడ్డీతో సహా తిరిగి పొందుతోంది. కానీ 15 ఏళ్ళు పడుతుందన్న నిబంధన అన్యాయమైంది. ఇది ప్రభుత్వానికి అవాంఛిత లాభాన్ని ఇస్తుంది అని పెన్షన్లు అయితే వాదిస్తున్నారు. అయితే హైకోర్టు తీర్పు ఏం చెప్పింది? హైకోర్టు తీర్పు యొక్క ముఖ్యాంశాలని చూసినట్లయితే, పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఒక ఐచ్ఛికమైన ప్రక్రియ. ఉద్యోగులు దీనిని తమ కష్టకాల అవసరాల కోసం స్వచ్ఛందంగా ఎన్నుకుంటారు. ఒక విధమైన లాభాన్ని పొందిన వ్యక్తి ఆ తర్వాత ఆ నియమాన్ని సవాలు చేయలేడు అనే న్యాయ సూత్రాన్ని అనుసరించి కోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ సంఘాల సిఫార్సుల ప్రకారము 15 ఏళ్ల నియమం సరైనదే అని కోర్టు అయితే వీటిని సమర్థించింది. కాబట్టి 15 ఏళ్ల పాటు ఈ కమ్యూటేషన్ రికవరీ ఉండాలనేది కోర్టు అభిప్రాయం. ఇక ప్రభుత్వ వాదనల ప్రకారం చాలామంది పింఛన్దారులు 15 ఏళ్ల లోపే మరణించడం వల్ల రాష్ట్రానికి ఇప్పటి వరకు 1153 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వారు కోర్టుకు వెల్లడించారు. కమ్యూటేషన్ ద్వారా ఉద్యోగులకు లంసమ్ అమౌంట్ లభించడము, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి నుంచి మినహాయింపు రావటము అనే లాభాలున్నాయని కోర్టు పేర్కొంది. కమ్యూటెడ్ పెన్షన్ తిరిగి 15 ఏళ్లలో ఇవ్వటమే సరైన విధానం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు అయితే ఉల్లంఘించింది. కానీ 11 సంవత్సరాల 3 నెలలకే ప్రభుత్వం పెన్షన్ల దగ్గర నుంచి మొత్తం నగదును పొందుతోంది, వడ్డీతో సహా. కానీ 15 సంవత్సరాల పాటు పెన్షన్ల దగ్గర నుంచి రాబట్టడం ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్క పెన్షనర్ ఆలోచించాల్సినటువంటి విషయమని పెన్షనర్ సంఘాలు అంటున్నారు. అయితే దీని మీద కోర్టు యొక్క తుది తీర్పును చూసినట్లయితే, ఈ పిటిషన్లలో ఎటువంటి బలం లేదని హైకోర్టు వాటిని గుర్తించి ఆ కేసులన్నింటినీ కూడా డిస్మిస్ చేసింది. అయితే ఇప్పుడు పెన్షనర్లు ఏం చేయాలి? నిన్నటి రోజున ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు సీఎం గారి పేషీలో సివిపి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారిని కలిసి కూడా వారికి కూడా ఈ రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. వారు వీటికి సంబంధించినటువంటి జీవోలను అడిగారు. వెంటనే ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఇచ్చారు. వారు మాట్లాడుతూ, మేము కూడా అన్ని రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నామో అన్నీ తెలుసుకున్నాకే మీకు గతంలో ఒక మెమో ద్వారా ఆర్డర్ ఇచ్చాము. అంటే గతంలో 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ సరిపోతుందని చెప్పేసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగానే ఈ డిటిఓ వాళ్ళు కూడా ఈ విధంగానే ఇచ్చారు. అయితే ఇప్పుడు కోర్టు ఈ రిట్ను డిస్మిస్ చేసింది. కాబట్టి రికవరీ చేయాలి. అయితే ఈ రికవరీ అనేది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనుకుంటున్నాం, మీరు కూడా ఏమైనా చెప్తారా అని అడిగారు. అప్పుడు ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఇప్పుడే రికవరీ చేయకుండా 180 నెలల తర్వాత ఈ రికవరీకి ఎవరికి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. దీని మీద వారు ఆలోచన చేసి చెప్తామన్నారు. కాబట్టి ఈ విషయం మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే దాని తుది తీర్పు వచ్చేటప్పటికి చాలామంది పెన్షనర్లు కాలం చేసే ప్రమాదం కూడా ఉంది. అందువలన ఏపీ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి ఒక మంచి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఏపీ పెన్షనర్లు మరియు పెన్షన్ సంఘాల అభిప్రాయము. ఓకే.